నమస్తే, వెల్కమ్ టు 4 సైడ్స్ టీవీ. ఓ 19 ఏళ్ల వయసున్న డానియల్ జాక్సన్ అనే యువకుడు ఆస్ట్రేలియాలో పుట్టి బ్రిటన్లో పెరిగి తన 14 ఏళ్ల వయసులోనే ఒక దేశానికి అధ్యక్షుడయ్యాడు. అదెలా సాధ్యం అని అవాక్కవుతున్నారా? ప్రస్తుతం ఉనికిలో ఉన్న దేశాలకు అధ్యక్షుడు కావటం సాధ్యం కాదని తెలిసిన ఈ బాల మేధావి ఏకంగా తనదైన సొంత దేశాన్నే ఏర్పాటు చేసుకున్నాడు. 5 ఏళ్ల కిందట 6 మిత్రులతో కలిసి సెర్బియా, క్రొయేషియాల మధ్య డాన్యూబ్ నది మధ్యలో ఆ 2 దేశాలకు చెందని ఖాళీ భూభాగాన్ని గుర్తించి లేత నీలం, తెలుపు చారలతో సొంత జెండాను తయారు చేసుకుని అక్కడ తన జెండా పాతేశాడు. జెండా పాతటానికి ముందే చాలా పరిశోధన సాగించి ఈ భూభాగం చారిత్రకంగా ఎవరికీ చెందదని తేల్చుకున్నాడు. ఈ దేశానికి వెర్దిస్గా నామకరణం చేసి దానికి తనను తానే అధినేతగా ప్రకటించుకున్నాడు. దీని విస్తీర్ణం 0.2 చదరపు మైళ్లు, అంటే 128 ఎకరాలు మాత్రమే. ఈ లెక్కన వాటికన్ నగరం తర్వాత రెండో అతి చిన్న దేశం ఇదే కావటం విశేషం. ప్రస్తుతం 400 మంది ఉంటున్న ఈ చిరుదేశంలో పౌరసత్వం కోసం ఇప్పటికే దాదాపు 15,000 మంది దరఖాస్తులు చేసుకున్నారు. ఈ చిరుదేశాధినేత డానియల్ ఉక్రెయిన్ యుద్ధ బాధితుల కోసం తన దేశం తరపున అధికారికంగా విరాళం పంపటం విశేషం. పర్యావరణ పరిరక్షణ కోసం పనిచేయాలనుకుంటున్నామని, దేశాన్ని పౌరులతో కళకళలాడేలా తీర్చిదిద్దాలన్నదే తన కోరిక అని డానియల్ చెబుతున్నాడు. అయితే పొరుగునే ఉన్న క్రొయేషియాతో ఈ చిరుదేశానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. క్రొయేషియా భూభాగంలో పొరపాటున అడుగుపెట్టిన వెర్దిస్ పౌరులను క్రొయేషియన్ పోలీసులు బందీలుగా పట్టుకున్నారు. అంతటితో ఆగకుండా గత అక్టోబర్ 12న వెర్దిస్ భూభాగాన్ని తమ స్వాధీనంలోకి తీసుకుని అక్కడ ఉన్న తమనందర్నీ నిర్బంధంలోకి తీసుకున్నారు. ఆ తర్వాత తమ భూభాగంలో విడిచిపెట్టారని, క్రొయేషియా చర్య అంతర్జాతీయ నిబంధనలకు వ్యతిరేకమని, దీనిపై తాము అంతర్జాతీయ వేదికలపై న్యాయ పోరాటం సాగిస్తామని డానియల్ చెప్పాడు. రానున్న 5 ఏళ్లలో తమ దేశాన్ని పూర్తిగా అభివృద్ధి చేయాలని భావిస్తున్నామని అన్నాడు. బయట నుంచి తమ దేశానికి చేరుకోవాలంటే క్రొయేషియా భూభాగాన్ని దాటాల్సి ఉంటుందని, అందువల్లనే క్రొయేషియాతో వివాదాస్పద పరిస్థితులు నెలకొన్నాయని చెప్పాడు.